50,000 రాయన్నా. సరిపోతాయా? చాలు చాలు. మించివ్వర్లే. అడిగినా ఎక్కువ ఎవరు కదన్నా. యో ఎవరు కావాలయ్యా? రమణని చూడాలి. ఏంటి చేటు ప్రతిరోజు దర్శనం ఇస్తున్నావు? నిన్న కూడా ఆఫీస్కి వచ్చావని మా స్టాఫ్ చెప్పారు. రమణ, కొట్టును కూడా అమ్మేశాను రమణ. నీ దగ్గర తీసుకున్న అప్పు మొత్తం అంతా కూడా ఇచ్చేశాను. కానీ వడ్డీ మాత్రమే వచ్చింది, అసలు అలాగే ఉంది అంటున్నారు. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు రమణ మీ వాళ్ళు. ఇలా చూడు సేటు, మనుషులు అయితే అబద్ధం చెప్తారు, మిషన్ అబద్ధం చెప్పదు కదా. అది ఇవ్వాలని చూపించిందంటే ఇచ్చేయాలి కదా. ఫినాన్స్ బిజినెస్ నేను కూడా చేశాను రమణ. ఆ, ఇటువంటి చీప్ పనులన్నీ నా దగ్గర చూపించుకో. నా దగ్గర చూపించడానికి ఏముంటుంది సేటు? ఆ అంజలి అన్నీ విప్పి మరీ చూపిస్తుందంట కదా నీకు. అక్కడ దానికి ఇచ్చే డబ్బు ఇక్కడ అప్పు తీర్చొచ్చు కదా. ఏమంటావు? ఆ చిలక దగ్గరికి నేను వెళ్ళొచ్చా? నీకు పర్వాలేదా? తీసుకున్న డబ్బు వడ్డీ అసలు మొత్తం అంతా ఇచ్చేశాను. నీకింకా కావాలంటే నువ్వు చెప్పావు కదా, తన దగ్గరికే వెళ్ళి తీసుకో. తనకి చాలా డబ్బు ఇచ్చాను. అనవసరంగా మాట్లాడుకో. రే అటో. సురేంద్ర. ఎవరు? సూరి. ఎవరు కావాలి మీకు? సురేంద్ర, నేను సురేంద్ర వాళ్ళ ఫ్రెండ్. ఓ, తన ఇంట్లో లేనట్టున్నాడే. నాతో తిరుపతి వెళ్తానని చెప్పాడు. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది? హాయ్ నాన్న. చోటు, రేపు మనం రాజస్థాన్ వెళ్ళిపోతున్నాం. మర్చిపోయావా నాన్న? రేపు నాకు స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంది కదా. కన్ఫర్మ్గా ఫస్ట్ ప్రైజ్ నాకే నాన్న. ఏ, అవి ఇక్కడ చాలా గెలిచావు కదరా. నువ్వు రాజస్థాన్ వెళ్ళి కూడా గెలవచ్చు. అక్కడ దీనికంటే పెద్ద స్కూల్, పెద్ద పెద్ద కాంపిటీషన్స్, చాలా బాగుంటుందిరా. అవేవి వద్దు నాన్న. రే, తాతయ్య బామ్మ అక్కడ అందరూ కూడా ఉంటారా. వాళ్ళు నేను బాగా చూసుకుంటారు. అందుకు నువ్వు ఉన్నావు కదా నాన్న. నన్ను బాగానే చూసుకుంటున్నావు. నాకు వాళ్ళెవరొద్దు. నాన్న వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే క్షేమంగా ఉంటాను. రే, నేను చెప్పింది నువ్వు వింటావు కదా. వెళ్ళిపోతాం రా. మనం రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాం. ముందేమో అమ్మ, ఇప్పుడు నువ్వు. రే అసలు నన్ను ఎందుకు కన్నాడు? చోటు, మోహన్ చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నేను అసలు ఎక్కడికి రాను. నువ్వే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. దూరంగా వెళ్ళిపోమన్నాను, అందుకే నిజంగానే దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను రమ్మంటే మళ్ళీ తిరిగి వస్తారా? నువ్వు బాధపడకరా. అభి, నీకు మేమున్నాం.